చచ్చాడ్రా నా కొడుకు. నిజంగా చచ్చాడంటే నమ్మడం చాలా కష్టం. ఆడి చంపేవాడే కానీ చచ్చేవాడు కాదు. ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, ఇతను గాలితో గారడీ చేయగల సమర్థుడు. పైకి మామూలుగా కనిపిస్తున్నా ఇతను ఒక మానవ బాంబు. దయచేసి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. కఠినమైన శిక్ష విధించడానికి నేనేం తప్పు చేయలేదు సార్. ఏమయ్యా, నువ్వు నోటితో పేల్ట్ పదార్థాలు ఊతావుట కదా? పేలుడు పదార్థాలు బాంబులు ఊదటానికి నేనేం యంత్రాన్ని కాదు, మనిషిని. ఊదమన్నారు, ఊదాను. ఏంటది? గాలి. గాలి ఊదితే పేలడం ఏంటయ్యా? అవును సార్, నన్ను నమ్మండి. కావాలంటే చూడండి, నా నోట్లో ఏం లేదు. అవును, ఏం లేదుగా. నోట్లో ఏముండదు సార్, ఊదినప్పుడే సౌండ్ వచ్చి బ్లాస్ట్ అవుతుంది. అది సార్ సంగతి. అలాగా? ఏది ఓసారి గాలి ఊదు. ఊదను సార్. జడ్జిని నేను చెప్తున్నాను, ఊదు. నేను ఊస్తే మీకే ప్రమాదం, అందుకే ఊదను సార్. ప్రమాదమైనా పర్వాలేదు, నేను ప్రత్యక్షంగా చూడాలి, అందుకే ఊదమంటున్నాను. కుదరదు సార్. ఏ మీరు సింహాలాగా ఏం అంటే నేనేం చెప్పను సార్. ఊదటానికి మిషన్ కావాలి. ఎవరక్కడ? బ్రీత్ ఎనలైజర్ తెప్పించండి. ఓకే సార్. ఇప్పుడు ఊదు. అయినా ఊదలేను సార్. మిషన్ తెచ్చారుగా? మిషన్ ఉంది కానీ మందు లేదుగా. మందు కూడా తెప్పించండి. తొందరగా ఫుల్ లెటర్. అలాగే సార్. ఈ కేసు ఏంటంటే ఎంత విచిత్రంగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి సార్. ఏటవుద్దో ఏంటో. క్షమించండి సార్, మీకోసం. మిషన్ ఇప్పించండి జడ్జి గారు. ఏంటాయి బాబు ఇంత ఫాస్ట్ గా తగ్గిసావు? స్లోగా తాగి సొల్లు కొట్టడానికి ఇది బార్ కాదు, కోర్టు. టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, ఊదు. కోర్టును 5 నిమిషాలు డిస్టర్బ్ చేస్తున్నందుకు చింతిస్తున్నాను. సారీ. ఈ సౌండ్కి నాకు ఏమీ సంబంధం లేదు. కేవలం జడ్జి గారి కోసం ఊదక తప్పట్లేదు. ఓకే సార్, ఊరికే వదమంటారేంటి సార్? అది పేలుతుందని మనం చెప్పాం కదా సార్. ఓ, మీరు అలాగే రూలు అని ఊదేదాకా ఊరుకోలేదు. ఇప్పుడేమో ఆయన ఊరుకోవడం లేదు. మీరేంటి సార్ సైలెంట్ గా ఉన్నారు? మనకి పగిలిందిగా, ఆయనకు కూడా పగలాలిగా. మనం ఉండంగా. జడ్జి గారు క్షమించండి. సార్ మనం సేఫ్ సార్. జడ్జి గారికి పగిలింది. అప్పు మామూలు కాదు. ఏమర్రా, అన్నీ తెలుసుండి నాతో ఊదమని చెప్పించారా? మీరు లైఫ్ లాంగ్ డిస్మిస్. పాపం జడ్జి గారు ఎక్కడున్నారో. మనిషి కనపడకపోయినా మాటలు వినపడుతున్నాయి సార్. ఈ ముద్దాయిని ఏ కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కానీ అప్పచెప్పకండి. డైరెక్ట్ గా సైంటిస్టులకు అప్పచెప్పండి, వాళ్ళు చూసుకుంటారు. జడ్జి గారు బాగా గమనించారు. శ్యామ్, నాకు హెల్ప్ చేయాలి. నా దగ్గర డౌన్లోడ్ చేసిన ఒక మెటీరియల్ ఉంది, దాన్ని ఎలా చేసి నాకు పంపించు. ఓకే?